ద లార్డ్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మీ జీవితాలలో అద్భుతము జరిగించునుగాక. చీకటి బ్రతుకులలో దేవుడు వెలుగును అనుగ్రహించునుగాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము జుంటె తేనె దారల కంటే మధురమైనది. అట్టి మధురమైనటువంటి వాక్యాన్ని అనుదినము కూడా మనం ధ్యానం చేయాలి. వాక్యాన్ని వినటం మాత్రమే కాదు, వాక్యానుసారముగా జీవించే వారంగా కూడా మనం ఉండాలి. వాక్యము మనలను సర్వసత్యంలోనికి, నిత్య రాజ్యములోనికి నడిపిస్తూ ఉంటుంది. అలాంటి వాక్యం కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ఈ వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. మా జీవితంలో మీరు ఇచ్చిన గొప్ప వాక్కును బట్టి మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేస్తున్నారు. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరుస్తున్నారు. ఈ వాక్యం ద్వారా ప్రభా మమ్మలను ప్రభా పరిశుద్ధతలోనికి నడిపిస్తున్నందుకే మీకు వందనాలు. ప్రభా ఈ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడిన ప్రతి మాటను మేము ధ్యానం చేసుకోవడానికి మీరు మాకు కృపను, అయా దయను అనుగ్రహించమని, ఈ వాక్యంలో ఉన్న ప్రతి మర్మాన్ని మీరు మాకు బోధించమని యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు భూమి మీద నివసించినంత కాలము నిత్య రాజ్యంలోనికి మనం అడుగు పెట్టడానికి, మన జీవితంలోనికి ఏది అవసరమో అవన్నీ కూడా ఆయన సందర్భానుసారముగా ఉపమాన రీతిగా బోధిస్తూ వచ్చారు. యేసు ప్రభువారి మాటలలో ఉన్నటువంటి మాధుర్యం అద్భుతమైనది. అట్టి సందర్భాలలో ఈరోజు ఆయన చెప్పినటువంటి ముఖ్యమైన ఉపమానములో ఒక ఉపమానమును గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 1 నుండి 9 వచనాలను చదువుకుందాం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలుచుని ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి ఉపమానము మన జీవితంలో ఎన్నోసార్లు మనం విన్నదే. చాలాసార్లు వినువారం మాత్రమే మనం ఉంటూ ఉంటాం. కానీ వాక్యములో ఉన్నటువంటి మాధుర్యాన్ని, వినదానిని ఆచరణలోనికి తేలైనటువంటి పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజము ఉంటూ ఉంది. ఇక్కడ చదువుకున్నటువంటి ఈ సందర్భాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, యేసు ప్రభువారు గలిలీ సముద్ర తీరమున ఆయన ఒక దోణి ఎక్కి పరలోక రాజ్య మర్మములను బోధిస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలామంది యేసు ప్రభువారి యొక్క బోధలను వినటానికి దరిని నిలబడి ఆయన చెప్పుతున్న ప్రతి మాటను వింటూ ఉన్నారు. ఆయన శిష్యులు కూడా యేసు ప్రభువారు బోధిస్తున్నటువంటి ప్రతి మాటను చాలా శ్రద్ధగా గమనిస్తూ ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాముఖ్యముగా 3 విషయాలు కనపడుతూ ఉన్నాయి. 1 విత్తనము, 2 విత్తువాడు, 3 విత్తబడుతున్నటువంటి నేల. ఈ యొక్క పారబుల్లో, ఈ ఉపమానములో విత్తనం గురించి కానీ విత్తువాని గురించి కానీ అంతగా ఫోకస్ చేయబడలేదు. కానీ విత్తబడుతున్నటువంటి ఆ నేల మీదనే ఫోకస్ అంతా కూడా యేసు ప్రభువారు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి నేల ఏంటి అనంటే, మానవుని యొక్క హృదయం. విత్తనము యేసు ప్రభువాని గూర్చినటువంటి సువార్తకు గుర్తుగా ఉంది. విత్తువాడు యేసు ప్రభువారే. ఈ మొదటి భాగమైనటువంటి విత్తనం, ఇట్స్ నథింగ్ బట్ గాస్పుల్ ఆఫ్ జీసస్. క్రీస్తును గూర్చినటువంటి వార్త. ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేత దేవుడు అనుగ్రహించినటువంటి మహిమను కోల్పోయినటువంటి మానవుని జీవితంలోనికి, చీకటి బ్రతుకులుగా మార్చివేయబడిన మానవుని జీవితంలోనికి వెలుగు వలె, రక్షణ వలె, విడుదల వలె ఆయన భూమి మీదకు వచ్చారు. ఆయన భూమి మీదకు రావటమే కాదు, ఆయన రక్తాన్ని పాపులమైన మన కొరకు చెందించారు.
నరక పాత్రులమైన మన జీవితాలలో నిత్య రాజ్యం అనే వరమును మనకు అనుగ్రహించటానికి ఆయన భూమి మీదకు వచ్చారు. ఒకవేళ యేసు ప్రభువారు ఈ భూమి మీదకు మనుష్య కుమారుడిగా వచ్చి రక్తాన్ని చిందించకపోతే నీ పాపమునకు నా పాపమునకు విముక్తి లేదు. మనందరము కూడా నరక పాత్రులముగా జీవించవలసినదే. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అని మనందరికీ కూడా తెలిసినదే. సర్వమానవాళి కొరకు పాప పరిహారార్థమై ఆయన రక్తము చిందించబడింది. ఈరోజు ఇదే సువార్త. ఈరోజు నమ్మి బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవములోనికి ప్రవేశిస్తారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ విత్తనము భూమి మీద అనేకమైనటువంటి స్థలములలో విత్తబడింది. ఆయా ప్రాంతముల నుండి అనేక మంది దైవజనులు ఇలాంటి విత్తనాన్ని విత్తుతూ మరి మంచి పంటను వారు చూడగలిగారు. నేటి దినములలో మనం గమనించుకున్నట్లయితే ఈ విత్తనానికి భిన్నముగా అనేకమైనటువంటి బోధలు వచ్చాయి. సాతాను స్ట్రాటజీస్ని గనక మనం చూస్తున్నట్లయితే పరలోక సంబంధమైనటువంటి ఆ మర్మాలను మనము తెలుసుకోకుండా ఉండడానికి ఈ లోకంలో అనేకమైన విషయాలను ఇంట్రడ్యూస్ చేసేసింది. నేటి దినములలో చాలా సంఘాలలో క్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము గురించి కానీ, పాపము గురించి కానీ, ఆయన సర్వమానవాళి కొరకు పాప విమోచనార్థమై భూమి మీదకు వచ్చారు అని కానీ, నరకము గురించి కానీ, పశ్చాత్తాపమును గురించి కానీ బోధించటానికి ఇష్టపడుతూ ఉండటం లేదు. సీడ్ ఇస్ నథింగ్ బట్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్. రెండవ అంశాన్ని గనక మనం చూస్తున్నట్లయితే విత్తువాడు యేసు ప్రభువారే. వాక్యమైనటువంటి దేవుడు ఈ భూమి మీదకు వచ్చి ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో విత్తుతూ ఉన్నాడు. నీకు విడుదలను అనుగ్రహించానని, నీకు విమోచన అనుగ్రహించానని, నీ యొక్క పాపము నుండి, నీ శాపము నుండి, నీ రోగము నుండి, నీ బలహీనత నుండి, నీ సమస్త విధములైనటువంటి దుర్నీతి నుండి ప్రభువు నీకు విడుదలను అనుగ్రహించాడు. ఈరోజు నిన్ను నువ్వు పశ్చాత్తాపముతో ప్రభు యొద్దకు వస్తే, ఈరోజు నీ హృదయాన్ని సిద్ధపరచుకొని ప్రభు దగ్గరకు వస్తే ఆయన నీ జీవితంలో గొప్ప ఫలభరితమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు అని ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ఇక్కడ యేసు ప్రభువారు అక్కడ దోణిలో కూర్చున్నప్పుడు జనులందరూ కూడా నిలుచుని వింటున్నారు అని రాయబడుతూ ఉంది. ఈ మాట చదివినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏదైనా సరే, దేనికైనా సరే అట్రాక్ట్ అవుతున్నాము అనంటే దానిలో ఒక ఆకర్షణ శక్తి ఉంటూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే యేసు ప్రభువారిలో ఒక మ్యాగ్నెటిక్ పవర్ ఉంది. ఆయన మాటల్లో శక్తి అనేకులు ఆయన యొద్దకు చేర్చబడి అనేకులు ఆయన బోధలను వినటానికి ప్రోత్సాహాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాయి. నేటి దినములలో ఎంతమంది వాక్యానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, వాక్యములో ఉన్నటువంటి ఈ విత్తనానికి అట్రాక్ట్ అవుతూ ఉన్నారు. ఎంతమంది ఇలాంటి బోధలు వినటానికి ఇష్టపడుతూ ఉన్నారు, ఎంతమంది ఎన్ని గంటలు వాక్యం చెప్పినా సరే ఆ వాక్యాన్ని వినగలిగిన స్థితిలో ఉన్నారో ఈరోజు మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఈ వాక్యము మన జీవితంలో అద్భుతమైన శక్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఈ వాక్యము మన జీవితంలో ఫలించినప్పుడు ఒక నూతనమైనటువంటి ఆత్మ ఫలములను ఫలించే వారముగా మనము ఉంటాం. ఈ ఆత్మ ఫలములు మనం ఎప్పుడైతే ఫలిస్తూ ఉంటామో మనలో ఉన్న భయం వెళ్ళిపోతుంది, మనలో ఉన్న దురాశ వెళ్ళిపోతుంది, చెడు అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విత్తనము ఏం చేస్తుందంట, నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. నువ్వు ఎదుర్కొన్న ప్రతి పోరాటంలో నీకు జయమిస్తూ ఉంది. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితుల నుంచి బయటకు రాగలిగిన మార్గాన్ని ఈ విత్తనము నీకు చూపిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విత్తనము అద్భుతమైనది. విత్తువాడు చాలా చాలా అట్రాక్టివ్ పర్సన్గా ఉంటూ ఉన్నాడు. ఆయన చెప్తున్న ప్రతి మాట వారి జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తూ ఉంది. మన యొక్క వర్తమానానికి ముఖ్యమైనటువంటి భాగం ఆ విత్తబడుతున్నటువంటి నేల. జనులందరూ కూడా ఆయన మాటలు వినేసి వెళ్ళిపోయారు. అయితే ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా, ఎందుకు ఉపమాన రీతిగా ఇలా ఇక్కడ నువ్వు వాక్యాన్ని చెప్తున్నావు అని ఆయనను అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడో తెలుసా? ఆత్మ సంబంధమైన ఫలములు ఫలిస్తేనే పరలోక రాజ్యపు ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం.
కానీ ఒకవేళ ఇది సరిగా అర్థం అవ్వకపోతే సాతాను అట్టి మాటలు దొంగిలించేస్తాడు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఉపమాన రీతిగా బోధిస్తూ ఉన్నాను అని ఆయన శిష్యులకు ఈ ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి నేలను గనక మనం చూసుకున్నట్లయితే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేసెను. మొదటి నేల ఏంటి అనంట? త్రోవ పక్కన ఉన్నటువంటి నేల. ద పాత్ వే సాయిల్ అంటారు దీన్ని. రైతులు ఏం చేస్తారంటే విత్తనాన్ని వేయటానికి మరి ఒక పొలమును సిద్ధము చేసి దాని చుట్టూ వారు నడిచి వెళ్ళటానికి గట్టులు సిద్ధపరచుకుంటూ ఉంటారు. అది నడిచేటువంటి దారిగా ఉంది. నడిచి నడిచి ఏమైపోయిందంటే ఈ మార్గము గట్టిగా అయిపోయిందంట. ఇది త్రోవ పక్కన పడినటువంటి విత్తనం యొక్క పరిస్థితి. వీరు ఎలాంటి వారు అనంటే వాక్యం వినడానికి మందిరానికి వస్తారు, వాక్యం వినడానికి మందిరంలో కూర్చుంటారు, ఆరాధనలో ఉంటారు, ఎన్నో ప్రసంగాలు వారి జీవితంలో వినబడుతూనే ఉంటాయి. కానీ ఆ వాక్యానికి స్పందించటానికి వారి హృదయము మొద్దుబారిపోతూ ఉంటుంది. వాళ్ళు చెవులతో వింటారు కానీ హృదయం మాత్రము దానిని గ్రహించలేని పరిస్థితిలో ఉంటూ ఉంది. వారి మందిరంలో కూర్చుంటారు కానీ వారి చింత యావత్తు వారి బిజినెస్ మీదనో, వారి యొక్క ఆలోచనలన్నీ వారి ఉద్యోగం మీదనో, వారి ఆలోచనలన్నీ వారి కుటుంబాల మీదనో ఎప్పుడు కూడా ఏదో ఒక ఐహిక విచారముల చేత వారు చింతించబడుతూనే ఉంటారు. వీరి జీవితాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే వీరి జీవితంలో విన్న వాక్యము ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేయదు. ఈ నేల ఎలాంటిది అనంటే అందరూ నడిచి గట్టిగా అయిపోయినటువంటి నేల. ఈ నేలలోనికి గనక ఒకవేళ విత్తనం వేయాలి అనంటే ఈ నేలను పగలగొట్టాలి. పగలగొడితే ఆ యొక్క మట్టి నేల గట్టిగా అయిపోయినటువంటి ఆ నేల చీల్చబడి అప్పుడు విత్తనం వేయచ్చు. కానీ ఈ నేల ఏమైపోయిందంట? త్రోవ పక్కన నడిచి నడిచి ఆ దిమ్మలు గట్టిగా అయిపోయినాయి. మొద్దుబారిపోయినటువంటి మన యొక్క హృదయాలను మాంసపు గుండెగా మార్చివేయటానికి దేవుడు అనేకమైన లెసన్స్ని మనకు టీచ్ చేస్తూనే ఉంటారు. ఈ సాయిల్ హార్డ్ అయిపోయింది. ఈ సాయిల్ వాక్యానికి ప్రతిస్పందించడం లేదు. ఈ సాయిల్లోనికి ఒకవేళ విత్తనం వేయాలి అని అనుకుంటే ఈ సాయిల్ని పగలగొట్టాల్సిందే, దీని యొక్క హార్డ్నెస్ని పగలగొట్టాల్సిందే అని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రయత్నం చేస్తూ ఉంటాడంట దాన్ని పగలగొట్టడానికి. అందుకనే మన జీవితంలో ఒక్కొక్కసారి భయంకరమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎటు చూసినా అపజయమే కనపడుతూ ఉంటుంది. ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫెయిల్యూర్ ఎవ్రీవేర్. ప్రతి స్థలములో కూడా మన జీవితము ఎందుకనో నిరాశతో నిస్పృహతో నిండిపోయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో దేవుడు మనలను పగలగొడుతున్నాడని, దేవుడు మన జీవితంలో విత్తనం వేయటానికి ప్రయత్నం చేస్తున్నాడని, నశించిపోతున్న మన జీవితంలో అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడని, నిరాశ నిస్పృహలతో నిండిపోయిన మన జీవితాలలో ఆయన ఫలభరితమైన జీవితాన్ని అనుగ్రహించబోతున్నాడని మనం గ్రహించుకొని దేవుని స్తోత్రాలు చెల్లించే వారముగా ఉండాలి. కానీ నేటి సమాజము పరిస్థితులను గనక మనం చూస్తే 90% మంది ఇలాంటి కోవకు చెందినటువంటి వారే. మందిరంలోనికి వెళ్తారు, మందిరములో దైవజనులు చెప్పిన వాక్యాన్ని వింటారు, ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశాడన్న అద్భుతాన్ని వింటూనే ఉంటారు. మోషే ద్వారా దేవుడు ఎన్ని అద్భుతాలు చేశాడో, ఏలియా ఎలీషాల ద్వారా ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడో, యేసు ప్రభు వారు ఆయన శిష్యులు భూమి మీద ఉన్నప్పుడు ఎన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశారో, ఇలా బైబిల్ గ్రంథం ఆది పుస్తకమైన ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎన్నో అద్భుతాలు, ఎన్నో వాగ్దానాలు చేశారు అని విని కూడా ఏం చేస్తారో తెలుసా? వారి జీవితంలోనికి శ్రమ వచ్చిందని, వారి జీవితంలోని కష్టం వచ్చినా ఆ వాక్యానికి ప్రతిస్పందించలేనటువంటి పరిస్థితిలో అనేక మంది ఉంటూ ఉన్నారు. విశ్వాసము లేకోకుండా వారి జీవితం ఎలా అయిపోయింది అనంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనముగా ఆ విత్తనము నిష్ప్రయోజనం అయిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకవేళ నీ జీవితం ఇలా ఉందేమో, ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకోనటువంటి పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటున్నావేమో, మొద్దుబారిపోయినటువంటి అనేకమైన సందర్భాలు, నీ జీవితాన్ని పగలగొడుతున్నటువంటి సందర్భాలు నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నావేమో, ఒకవేళ అలాంటి పరిస్థితులు గనక నీవు ఎదుర్కొంటున్నట్లయితే, ఒకవేళ అలాంటి అపజయాన్ని నువ్వు ఎదుర్కొంటున్నట్లయితే, అలాంటి సందర్భముల గుండా నువ్వు వెళ్తున్నట్లయితే, ఈరోజు ఈ క్షణమే మోడుగా మారిపోయిన నీ జీవితాన్ని,
రాతి హృదయముగా మార్చివేయబడిన నీ హృదయాన్ని ఆయన మాంసపు గుండెగా మార్చివేయబోతున్నాడు. ఎందుకు? ఫలభరితము లేనటువంటి నీ జీవితాన్ని ఫలభరితముగా ఆయన చేయబోతున్నాడు. నేను ఆశీర్వాదమునకు కారకురాలిగా ఆయన చేయబోతున్నాడు. అందుకనే నీ జీవితంలో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయి. అందుకనే నువ్వు ఈ స్థితిగతుల గుండా నువ్వు వెళ్లాల్సుకొని వస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ మొదటి నేలలాగా నీవు ఉన్నావేమో. నీది రాతి హృదయంగా పరిస్థితులను చూసి మారిపోయి ఇంకా బండలాగా అయిపోయి, నాకు దేవుడు ఏం చేయడు, నన్ను ఇలాగే పరిస్థితుల్లోంచి వెళ్ళనిస్తున్నాడు ఎందుకు అని నీవు అనుకుంటున్నావేమో. బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ పరిస్థితిలో నీ జీవితంలో ఉన్నటువంటి ఆ హార్డ్నెస్ని తీసివేయటానికే, నీవు ఎదుర్కొంటున్నటువంటి ఆ పోరాటంలో నీకు విడుదలను అనుగ్రహించటానికే. రెండవ విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నట్లయితే, కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి ఎండిపోయెను. వీటి భావం ఏంటి అని మనం ఇక్కడ 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము వినిన వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగుగానే అభ్యంతరపడును. ఈ యొక్క రెండవ విత్తనాన్ని గనక మనం చూసుకున్నట్లయితే, రాతి నేలను పడినటువంటి విత్తనాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సాయిల్ దట్ ఈస్ రాకీ సాయిల్లో పడినటువంటి రాళ్ల గల స్థలములో పడినటువంటి విత్తనం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ యొక్క విత్తనం యొక్క పరిస్థితి, ఈ యొక్క హృదయం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, ఇట్ వాజ్ ఎ షాలో హార్ట్. అసలు అతనిలో ఎందుకంటే జీవం లోతు లేనందున, అతనిలో వేరు లేనందున ఆ విత్తనం ఏమైపోతుందంట, ఫలించలేని పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి జీవితంలో వేరు లేదు. వారి జీవితంలో ఆ వేరు ఎదగటానికి కావలసినటువంటి నీరు లేదు. అది భూమిలోనికి ఎక్కువగా పెనెంట్రేట్ అవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి ఆ చెట్టుకు బలము లేనట్టుగా అది మొలిచి బలంగల మొక్కగా మొలవటానికి దానిలో బలం లేనందున ఏమైపోతుందంట, అది ఎండిపోతుంది అంటున్నాడు దేవుడు. ఈ యొక్క సందర్భాన్ని గనుక మనం చూసుకున్నట్లయితే, కొంతమంది దేవుని వాక్యానికి స్పందిస్తారు. వాక్యం చెప్పంగానే ఆవేశంగా వాళ్ళు ఎన్నో నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఆ వాక్యము చాలా ధైర్యాన్ని, ఆ వాక్యము వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుంది. కానీ వారి యొక్క ఎమోషన్స్తో ఎప్పుడు కూడా ఎంగేజ్ అయిపోతూ ఉంటారు. వారు ఏమనుకుంటున్నారో అది వాక్యములో వారికి తగలంగానే ఆ వాక్యము చాలా అద్భుతంగా వారికి అనిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యము వారికి ఎంతో సంతోషాన్ని కలగజేస్తూ ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరి జీవితము వేరు లేనందున ఏమైపోతుందంట, వారు ఎదగలేకుండా మరి మాడిపోతున్నటువంటి, ఎండిపోతున్నటువంటి పరిస్థితిలోనికి వారు వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది నేటి దినములలో విన్న వెంటనే గొప్ప పశ్చాత్తాపం వారి జీవితంలోకి వచ్చేస్తుంది. ఏరులై పారులై కన్నీరు గార్చి ప్రభు సన్నిధానంలో, ప్రభా నన్ను క్షమించండి ప్రభా, నువ్వెంత గొప్ప దేవుడవయ్యా, నా జీవితాన్ని మార్చావు ప్రభా అని వాక్యానికి చాలా తొందరగా ప్రతిస్పందించేస్తూ ఉంటారు. కానీ వారి హృదయాలు సరిగా దున్నబడనందున, వారి జీవితం అంతా కూడా రాళ్లతో నింపబడినందున ఏమైపోతుందంట, వారిలో విత్తబడుతున్నటువంటి ఆ విత్తనము ఫలించలేని స్థితిలో ఉంది. ఎండ దాని మీద పడుతూ ఉన్నప్పుడు అది ఎండిపోయే పరిస్థితిలో ఉంటూ ఉంది. ఎందుకు ఎండిపోతుంది అని శిష్యులకు ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? దానిలో వేరు లేనందున ఏమైపోతుందంట, అది ఎండిపోయే పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది జీవితాలు ఇలానే ఉన్నాయి. వాక్యం వినంగానే ప్రతిస్పందించేస్తారు, వాక్యం వినంగానే పశ్చాత్తాపడతారు. కానీ కొన్ని దినములైన తర్వాత వారిలో ఉన్న మంట చల్లారిపోతుంది, వారిలో ఉన్న ప్రార్థన జీవితము తగ్గిపోతూ ఉంటుంది. వారు ఎప్పుడు కూడా వారు అనుకున్నటువంటి
ఆ యొక్క ఆలోచనలోనే ఎంగేజ్ అయిపోతూ ఉంటారు. వారు వినాలనుకున్నటువంటి మాటలే వినటానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే 2 తిమోతిలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుకుంటే, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొందురు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఎలాంటి వారైపోయారంట వీళ్ళు? దే వర్ బీన్ ఎంగేజ్డ్ విత్ దేర్ థాట్స్. వారు వాక్యం వింటున్నారు, ప్రతిస్పందిస్తూ ఉంటారు. వారు ఏం చేస్తుంటారంటే వాళ్ళ చెవులు దురద చెవులు గలవై వాళ్ళకు అనుకూలమైనటువంటి బోధలనే ఎన్నిక చేసుకుంటూ ఉంటారు. చాలామంది దైవజనులు నాకు స్నేహితులుగా ఉన్నారు. నేను వారి సంఘాలకు వెళ్ళి వాక్యాన్ని అందిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి మాట ఏంటి అనంటే, వాళ్ళు మా సంఘంలో 20 సంవత్సరాలుగా ఉన్నారు, మా దగ్గర మేము కష్టపడి ప్రార్థన చేసాం వాళ్ళ కొరకు. ఇప్పుడు ఏమైపోయినాయంట, వాళ్ళకు అనుకూలమైన బోధల కొరకు పరిగెడుతూ ఉన్నారు. ఈ సంఘము గద్దిస్తూ వాక్యం చెప్తూ ఉంటే ఈ సంఘాన్ని విడిచేసి వాళ్ళకు అనుకూలమైనటువంటి సంఘాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ యొక్క విత్తనము కలిగిన వారు వీరు వాక్యానికి స్పందిస్తారు. ఆ యొక్క దైవజనుడికి చెప్తారు, మీరే నాకు కావలసినటువంటి దైవజనులు, మీరు తప్ప మేమెవ్వరి సంఘానికి వెళ్ళమని చాలా మాటలు చెప్తూ ఉంటారు. వారిలో వేరు లేనందున ఏం చేస్తూ ఉంటారంట, వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి జంప్ అయిపోతూ ఉంటారు. వారి జీవితం ఎలా అయిపోతుంది అనంటే ఎండిపోయిన పరిస్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు ఈ 2వ కోవకు చెందినటువంటి వారు వీరి గురించి ఏం చెప్తున్నారంటే, దేవుని మీద మాత్రం ఎప్పుడు కూడా వీరు ఫోకస్ చేయరు. ఏం చేస్తారంట, ఎప్పుడు వారి చెవులకు ఏది అనుకూలంగా ఉంటుందో అది వినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎంత చక్కటి మాటలు మనం వింటూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆర్ యు ఎంగేజ్డ్ విత్ దీస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్? ఒకవేళ నువ్వు కూడా పరిగెడుతున్నావేమో అక్కడ ఇక్కడ. ఎవరు నీకు ప్రార్థన చేస్తున్నారు? నీ కాపర్ని ఎందుకు నువ్వు మర్చిపోతున్నావు? చాలామంది జీవితాలు ఇలాగనే ఉంటూ ఉన్నాయి. ఒకవేళ నువ్వు ఈ కోవకు చెందినట్లయితే దయచేసి ప్రభు వైపుకు మళ్ళుకో. ప్రభు నిన్ను క్షమించి ఆయన హృదయానికి నేను హత్తుకోబోతున్నాడు. ఫలభరితంగా నీ జీవితాన్ని మార్చివేయబోతున్నాడు. ఇంకా 3వ విషయాన్ని గనక మనం ఇక్కడ చూస్తున్నట్లయితే, విత్తువాడు కొన్ని విత్తనములను తీసుకొని విత్తుచూ ఉండగా ఏం చేస్తున్నాడంట, కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ఈ యొక్క ఉపమాన భావము మనం కింద 21వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లయితే, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధన మోసమును ఆ వాక్యమును అణిచివేయను గనక వాడు నిష్ఫలుడగును. 3వది ఏంటంట, ముండ్ల పొదలలో విత్తబడినటువంటి విత్తనము, అ సాయిల్ దట్ హ్యాస్ థార్న్స్. ముళ్ళ పొదలలో విత్తబడినటువంటి విత్తనము. ఈ నేల విత్తబడటానికి ఎక్సలెంట్ కండిషన్లో ఉన్నట్లే. ఈ యొక్క నేలలో డార్క్ మాయిస్ట్ ఉందంట. ఈ యొక్క నేలలో ఫర్టైలిటీ ఉందంట. ఈ యొక్క నేలలో మంచి అవసరమైనటువంటి ఖనిజాలన్నీ కూడా నేలలో ఉన్నాయంట. కానీ ఈ యొక్క విషయం ఏంటి అనంటే, ఈ నేల మనం చూసుకున్నట్లయితే ఫలాన్ని అనుగ్రహించటానికి అనుకూలంగానే ఉంది. బట్ ఇట్ వాస్ ఫిల్డ్ విత్ ఆల్ ద థార్న్స్. అది ఎదగటానికి ఏమైపోయిందంట, నేల మంచిగానే ఉందంట, నేలలో వనరులు బాగానే ఉన్నాయంట, చక్కగా తడిచిన నేలగా ఫర్టైల్ ల్యాండ్గా ఉందంట, అది ఫలభరితంగా అవ్వడానికి అవకాశం కూడా ఉందంట. కానీ ఏమైపోతుందంట, ఇక్కడ ఏం చెప్తున్నాడు, థార్న్స్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ముళ్ళ పొదలలో నాటబడిన వారిగా ఉన్నారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఐహిక విచారముల చేత ధన మోసముల చేత వారు ధనమును ఎక్కువగా ప్రేమిస్తూ, ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎదగలేని పరిస్థితిలో ఉన్నారు అని ఇక్కడ లేఖన భాగము తెలియపరుస్తూ ఉంది. వీరి జీవితంలో వారి ఫోకస్ అంతా కూడా ఈ లోకము మీదనే ఉంటూ ఉంటుంది. ఏమి తినాలి, ఏమి సంపాదించాలి, ఎన్ని బిల్డింగ్లు కట్టుకోవాలి, ఎలాంటి కార్లు కొనుక్కోవాలి, ఎలాంటి లైఫ్ని మేము లీడ్ చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువులో ఉంటే సమస్తము నీకు అనుగ్రహించగలిగే దేవుడు ఆయన. ఈరోజు ఈ వాక్యము నీ జీవితంలో ఫలభరితంగా ఉండాలి అని
నేను ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. వీరి జీవితాన్ని గనుక మనం చూస్తున్నట్లయితే క్రీస్తు ప్రభుల వారి యొక్క మాటలకు కానీ పరిశుద్ధాత్మ దేవునికి కానీ వీరి జీవితంలో స్థానం ఉండదు. ఎప్పుడు కూడా వీరు ఈ లోక సంబంధమైనటువంటి విచారముల చేత నింపబడి ఉన్న వారిగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని కొరకు త్యాగం చేయలేనటువంటి పరిస్థితి, దేవుని కొరకు వారి స్థితిగతులను వదిలేయలేనటువంటి పరిస్థితి, దేవుని కొరకు ఎలాంటి త్యాగము ఎలాంటి విషయాలను కూడా విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో వీరు ఉన్నారు. వీరి నేల విత్తబడటానికి మంచిగానే ఉంది, వీరికి అన్ని అనుకూలంగానే ఉన్నాయి, కానీ లోకం అనేటువంటి ముళ్ళు వీరి జీవితాన్ని కప్పివేశాయి. నేను రీసెంట్గా ఒక వ్యక్తి గురించి చదువుకున్నాను. ఆయన ఎవరు అంటే సిటీ స్టడ్, ఒక ఫేమస్ క్రికెటర్. ఈయన యొక్క హిస్టరీని నేను చదువుతూ ఉన్నప్పుడు చాలా ధనవంతులైనటువంటి కుటుంబంలో ఈయన జన్మించారు. అంత మాత్రమే కాదు, ఫామ్లో ఉన్నటువంటి క్రికెటర్ అంట. అప్పటికి ఆ కాలంలో ఆయనకు చాలా క్రేజ్ ఉండిందంట, చాలా బాగా ఆడుతున్నాడు, అసలు మంచి ఫామ్లో ఉన్నటువంటి పరిస్థితిలో క్రీస్తు ప్రభుల వారి యొక్క సువార్తను విని దేవునికి తన జీవితాన్ని అర్పించి మరి ఆయన ఏం చేశాడో తెలుసా? తన ఆటను విడిచిపెట్టి తన కోట్ల ఆస్తిని అమ్మి బీదలకిచ్చి ప్రభు కొరకు నిలబడి వేలాది మందిని ప్రభు కొరకు రక్షణలోనికి నడిపించినటువంటి ఒక గొప్ప మిషనరీగా దేవుడు ఆయనను అభిషేకించాడు. అనేకమైన ప్రాంతాలలో, అనేకమైన దేశాలలో కొన్ని వేల మందిని ప్రభు కొరకు నడిపించినటువంటి వ్యక్తిగా ఈ యొక్క సిటీ స్టాడ్ని మనం చూడగలం. ఈ రోజుల్లో అందరూ కూడా దేవా నాకు అదివు ప్రభా, నాకు ఇది ప్రభా, నాకు అది చేయి ప్రభా, నాకు ఇది చేయి ప్రభా అని అడిగేవారే. కానీ ఈ విత్తనము ఏం చేసిందంట? గొప్ప 100 ఫలమును అనుభవించే విత్తనం. ఈరోజు ఈ యొక్క ముళ్ళ పొదలలో పడిన వారి యొక్క విత్తనం యొక్క పరిస్థితి ఏంటి అని అంటే, వారి యొక్క ఐహిక విచారములు, వారి లోకపరమైన ఆలోచనలు దేవుని కొరకు దేనిని విడిచిపెట్టుకోకుండా చేస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభు కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? దేన్ని విడిచిపెట్టగలుగుతున్నావు? ఈ లోకాన్ని నువ్వు తెగించగలుగుతున్నావా? దేవుడు నిన్నేం అడుగుతున్నాడో అది నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? ఒక యవనస్తుడు యేసు ప్రభు వారి యొద్దకు వచ్చి, ప్రభా నేను నిత్యరాజ్యం పొందుకోవాలంటే ఏం చేయాలి ప్రభా అని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు, ఆ యొక్క యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనక ఏమన్నాడంట? నీ ఆస్తినంతా అమ్మేసి బీదలకివ్వు అని చెప్పారంట యేసు ప్రభు వారు. ఈ యొక్క యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనక తన ముఖాన్ని చిన్నబొచ్చుకొని ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యవనస్తుని జీవితంలోని కూడా మనం వెళ్తే అనుదినము ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. ధర్మశాస్త్రానుసారముగా అర్పించేటువంటి దశమ భాగం అనే జీవితం ఉంది. 10 ఆజ్ఞలు పాటిస్తున్నటువంటి మరి నిష్ఠగరిష్టమైనటువంటి క్రైస్తవ జీవితము ఉంది. కానీ తన జీవితంలో దేవుడు దేన్ని విడిచిపెట్టమన్నాడో దానిని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ యవనస్తుడు ఉన్నాడు. నేటి సమాజంలో చాలామంది కూడా ఇలాంటి పరిస్థితిలోనే ఉంటూ ఉన్నారు. దేవుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోకపు అలవాట్లను విడిచిపెట్టి, నా కొరకు నువ్వు జీవించు, నా సువార్తను నువ్వు ప్రకటించు, నా కొరకు నువ్వు బ్రతుకు, నన్ను నీలో చూపించు అని దేవుడు చెప్తే మనకిష్టమైనట్లుగా మనం బ్రతకటానికి ఇష్టపడుతున్నామే కానీ దేవుని కొరకు దేనిని విడిచిపెట్టలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాం. ఈ ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనం యొక్క హృదయ పరిస్థితి ఇదే. ఈరోజు ఒకవేళ నీవు కూడా ప్రభు నిన్నేమన్నా అడుగుతున్నాడేమో, నువ్వు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావేమో, నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వలేకపోతున్నావేమో సంపూర్ణంగా. ఈరోజు నువ్వు ఎదగలేకోకుండా, నువ్వు క్రీస్తు ప్రభుల వారి యొక్క ఫలమును ఫలించలేని స్థితిలో ఉండడానికి ఈ ఐహిక విచారములు, ఈ ధనమోసములు, ఈ యొక్క లోక సంబంధమైన ఆలోచనలే కారణమేమో. ఈరోజు నీకు నువ్వుగా తీర్మానం చేసుకో. ప్రభు రాకడలో నీవు ఉండాలి, ప్రభు నిత్య రాజ్యములో మనం పాలిబంపులు పొందాలి, ఆ గొర్రెపిల్ల మహోత్సవంలో మనందరము కూడా పాలిభాగస్థలం అవ్వాలి అనంటే మన జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకునే వారంగా ఉండాలి. చివరి భాగం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమైనాయంట? కొన్ని మంచి నేలను పడినటువంటి విత్తనాలను మనం చూస్తూ ఉన్నాం. ఆ మంచి నేలను విత్తినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించెను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విత్తనం ఎంత గొప్పది చూడండి. వాడు వాక్యానికి ప్రతిస్పందించాడు.
ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, సిటీ స్టడ్ ఒక చక్కటి ఉదాహరణగా ఇక్కడ నిలబడుతూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చెప్పిన మాటకు లోబడగలిగేటువంటి హృదయం, దేవుని వాక్యము కలిగినటువంటి హృదయం, యేసు ప్రభువారంటే ప్రేమ కలిగినటువంటి హృదయం, యేసు ప్రభువారి కొరకు తమ జీవితాలను సమర్పించగలిగినటువంటి హృదయం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టివారు ఏం చేస్తున్నారంట? దేవర్ బీయింగ్ బ్లెస్డ్. ఇక్కడ చెప్తున్న విషయం ఏంటి అనంటే, వారు మంచి నేలను పడినటువంటి విత్తనాలు నూరంతలుగా ఫలిస్తాయి. ఫలభరితమైన జీవితం నీకు కావాలి అనంటే నీవు మంచి నేల కలిగిన హృదయముగా నీవు మార్చివేయబడాలి. ఈ మంచి నేల దేనికి సాదృశ్యంగా ఉంటూ ఉంది అనంటే, దేవుని యొక్క వాక్యమును విని, దేవుని యొక్క వాక్యములో ఉన్న సత్యాన్ని గ్రహించి, దేవుని వాక్యానుసారముగా మన జీవితాలను కట్టుకుంటూ, ఈ లోకమును విడిచిపెట్టి, ఈ లోక విచారములను విడిచిపెట్టి, ప్రభువుని మాత్రమే మన జీవితంలో కేంద్రీకృతంగా చేసుకొని ప్రభువుని మాత్రమే మనం చూపించగలిగే వారముగా ఉండాలి. అట్టి కృప కలిగిన వారు ఏం చేస్తున్నారంట? నిత్య రాజ్యములో ఫలభరితముగా జీవిస్తారు. వాళ్ళు పరలోకంలోనే కాదు, భూమి మీద నూరంతల ఫలమును, దేవర్ బీన్ బ్లెస్డ్ 100 times ఇన్ దర్ లైఫ్. ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును పొందుకోబోతున్నారు. చాలామంది ఆశీర్వాదం అంటే ధనము, బలము, ఇంకా ఈ లోక సంబంధమైనవి అనుకుంటారు. కానీ ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరలోక రాజ్యపు వారసత్వము. ఎస్, ఎ వీసా, ఎ పాస్పోర్ట్ టు దట్ హెవెన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ప్రభు వాక్యానికి ప్రతిస్పందించేవిగా ఉన్నాయా, లేకపోతే ప్రతిఘటించేవిగా ఉంటూ ఉన్నాయా? ఈరోజు నీ జీవితం ఎలా ఉంది? హౌ యువర్ లైఫ్? ఈరోజు నీవు క్రీస్తు ప్రభుల వారిని మహిమపరిచేటట్లుగా ఉన్నావా, లేకపోతే నీ సొంత ఆలోచనలు, నీ సొంత ఐహిక విచారములు, నీ సొంత తలంపులతోనే నీకు ఇష్టమైన వాక్యాన్ని వినడానికే ఇష్టపడుతూ ఉన్నావా? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. ఒకవేళ నీవు మంచి నేలలాగా ఉన్నట్లయితే, ఈ సువార్తకు ప్రతిస్పందించగలిగిన పరిస్థితిలో ఉన్నట్లయితే, దేవుడు నిన్ను ఫలభరితంగా చేయబోతూ ఉన్నాడు. మీరందరూ నన్ను అడగొచ్చు, ఫలభరితంగా లేకపోతే ఏమైపోతుంది అని. మనందరికీ కూడా తెలిసినదే. యేసు ప్రభువారు ఒకరోజు ఆయన సువార్త యాత్రలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన ఆకలిగొని ఒక అంజూరపు చెట్టును ఆయన చూశాడంట. ఆ అంజూరపు చెట్టుకు చాలా విస్తారమైన ఆకులు ఉన్నాయి. అంజూర కాయ ఎలా ఉంటుందంటే, ఆకుల మధ్యలో కింద దాచబడి ఉంటుంది. ఆయన ఆకులు చూసినప్పుడు అనుకున్నాడు, వావ్, దిస్ ట్రీ వాజ్ వెరీ బ్యూటిఫుల్, ఇట్స్ ఫుల్ ఆఫ్ లీవ్స్, చాలా కాయలు ఉంటాయి అని. ఆకులు లేపిన వెంటనే ఒక ఆకు వెంబడి ఒక ఆకు, ఒకటి తర్వాత ఒకటి చూస్తున్నాడు. ఆ చెట్టులో ఒక్క ఫలము కూడా లేని పరిస్థితిలో ఉందంట. ఎస్ఐకి కోపం వచ్చేసింది. ఈ చెట్టును నేను ఇంకెప్పుడు కూడా ఫలభరితంగా లేకోకుండా దీన్ని నేను శపిచ్చేస్తున్నాను అని చెప్పంగానే అది మాడిపోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది సువార్త, ఇది విత్తనము. నీవు గనక ఫలభరితమైన జీవితాన్ని లేకపోతే ఒక దినమున మనము కూడా ఆ నిత్యమైన అగ్నిలో కాలిపోవలసినదే. అందుకని ఈ ఉపమానము నీ కొరకు నా కొరకే చెప్పబడుతూ ఉంది. ఇంకా నీ జీవితంలో నీవు సర్చ్ చేసుకోలేనివి ఏమన్నా ఉన్నాయేమో. ఈ 4 నేల వలె ఏ భాగంలో నీవు ఉన్నావో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఒకవేళ నిన్ను నువ్వు పరీక్ష చేసుకొని పశ్చాత్తాపంతో ప్రభు యొద్దకు వచ్చినట్లయితే ఈ విత్తనము నూతనమైన శక్తి చేత నిన్ను నింపుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఫలభరితమైనటువంటి జీవితంలోనికి మనల్ని నడిపించబోతూ ఉన్నాడు. నీవు ఫలభరితమైన జీవితాన్ని జీవించినట్లయితే, పెండ్లి కుమారుడు వలె యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు నీవు ఫలములతో కనపడతావు. ఆయన ఆ గొర్రెపిల్ల మహోత్సవములో నిన్ను నన్ను పాలిభాగస్తులు చేయడానికి ఎంతో సంతోషిస్తారు. ఒకవేళ ఫలభరితమైన జీవితాన్ని మనం జీవించలేకపోతే భూమి మీదనే కాల్చివేయబడి మరి నిత్యాగ్నిలోనికి మనం వెళ్ళవలసినదే. ఈరోజు ఈ ఉపమానము మన జీవితంలో ఒక నిత్యమైనటువంటి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని, ఒక నూతనమైన బలమును, 100 ఫలమును మనకు అనుగ్రహిస్తూ ఉంది. కాబట్టి మన జీవితాన్ని సరిచేసుకుందాం. మన వాక్యములో ఉన్నటువంటి ప్రతి మాటను మన జీవితానికి అన్వయించుకుందాం. వాక్యానుసారముగా నడుద్దాం. గొప్ప దీవెనలను మన జీవితంలో పొందుకుందాం.
దేవుడి వాక్యమును దీవించునుగాక. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరిచ్చినటువంటి వాక్కును బట్టి మీకు స్తోత్రాలు. మీరు వెల్లడి చేసిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ దినము నాయనా తండ్రి, ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడారు. చెప్పబడిన ప్రతి 4 అయా తండ్రి నేల వలె మేము ఉన్నట్లయితే మా జీవితాలను ఇప్పుడే మీకు సమర్పిస్తున్నాం. ప్రభువా, మంచి నేల వలె మీరు మార్చివేయండి, ఫలభరితమైన నేల వలె మీరు మార్చివేయండి. ఈ వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడి మా జీవితాలను సరిచేసి మా బ్రతుకులను మీరు మార్చివేయమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. మీ ప్రతి ప్రార్థన అవసరతను మాకు తెలియచేయండి. మీ కొరకు మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మీకు విడుదలను అనుగ్రహిస్తాడు. అంతకంటే ముఖ్యంగా ఈ వాక్యములో మీ జీవితాన్ని కట్టుకోండి. వినువారం మాత్రమే కాదు, ఈ వాక్యానుసారముగా నడిచే వారంగా మనం ఉండాలి. కాబట్టి వాక్యాన్ని, ప్రార్థనను, ఆత్మీయమైన జీవితాన్ని మీరెంత మాత్రమూ నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పైరును చూ